గెలుపు ఓటమి ఎవరిదైనా ఎవరు డిపాజిట్ డబ్బు కట్టగలిగితే ఆ కాంట్రాక్ట్ వాళ్ళదవుతుంది. అలాంటిదేమీ ముందు చెప్పలేదుగా? చెప్పలేదు కాబట్టే మనం వెళ్ళి అన్ని పోటీల్లో పోటీపడి మరీ పాల్గొన్నాం. ముందే తెలుసుంటే మనం అసలు వెళ్లేవాళ్లమే కాదు. కొత్తగా ఈ డిపాజిట్ సొమ్ము ఏమిటి సీత? అది చాలా విలువైన కోట. శ్రద్ధగా భయభక్తులతో చూసుకోవాలని ఆ కండిషన్ పెట్టారు. గెలుపు ఓటములు ప్రకటించాక గెలుపు వరుస క్రమంలో అవకాశం ఇస్తారట. ఎవరు ఆ ధరావత్ సొమ్ము చెల్లిస్తే వాళ్ళకి దక్కుతుంది అంటున్నారు. రేపు సాయంత్రమే విందు ఏర్పాటు చేశారు. అప్పుడు ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరిది తర్వాత స్థానమో చెప్తారట. ఎవరు డిపాజిట్ చెల్లించగలిగితే వారికి వరుస క్రమంలో ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. అయిపోయింది. ఇక ఆ కోట నీదైపోయింది స్వర్ణ. వాళ్ళెవరు వైదేహి అడిగిన 25 లక్షలు కట్టడం మా వల్ల కాదు అని చేతులెత్తేయడం ఖాయం. అందులో ఆ స్థాయి వాళ్ళు, స్తోమత గల వాళ్ళు ఎవరున్నారు? సీత సీతే. ఆ సంధ్య కూడా అదే బాబతి కదా. సీత పని అంత బాగా నచ్చితే నీ దగ్గర అపాయింట్ చేసుకొని శాలరీ ఇస్తానని చెప్పవే స్వర్ణ. మంచి సలహా ఇచ్చావు. సీతనా? నా దగ్గర అస్సలు పెట్టుకోను. వైదేహి సాటిస్ఫాక్షన్ కోసం అలా అనమంటుంది. పెట్టుకోవాలన్న రూలేం లేదు. 25 లక్షలు రేపు కట్టేసి మనదనిపించుకోవాలి. 25 కాదు, అవసరమైతే 50 లక్షలు ఇచ్చైనా మనది చేసుకోవాలి. ఆ సీతకి జన్మలో నీకు పోటీగా ఏ విషయంలోనూ ఎదురుపడే ధైర్యం లేకుండా చెయ్యాలి. వంటలు వడ్డనలే కదా అని ఎగేసుకుంటూ వచ్చారు. 25 లక్షలు అనగానే మొహాలు వేలాడేసుకుని వెళ్లారు. వైదేహి మంచి షాక్ ఇచ్చింది. పొగిడినట్టే పొగిడి బోర్లా పడదోసింది. ఎంతైనా రాణి రాణినే. వాళ్ళ తెలివితేటలే వేరు. తను గెలిచిన వాళ్ళకే ఖచ్చితంగా ఇవ్వాలి కదా అని వాదించకుండా నచ్చిన వాళ్ళకిచ్చుకునే అవకాశం తన దగ్గర పెట్టుకోవడానికే ఈ పని చేసింది. అందుకే నేను మొదటి నుంచి అంత ధైర్యంగా ఉన్నాను. సీత, నువ్వేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేనే వచ్చి మాట్లాడతాను. వారు ఏదైనా పద్ధతి ప్రకారం వెళ్లే మనిషి. మనం ఉత్త చేతులతో వెళ్ళి ఏం మాట్లాడతాం అమ్మమ్మగారు? అంత తెలివి తక్కువతనంగా నేనెందుకు మాట్లాడతాను? అన్ని రకాలుగా అర్హత ఉన్న నీకు దక్కాల్సింది నీకు డబ్బు లేని కారణంగా స్వర్ణకి దక్కటం నాకిష్టం లేదు. అది ఎలాగైనా నీకు దక్కేలా చేస్తాను. ఎలా మంగా? సైన్యాధిపత్యం పొందటానికి వినాయకుడికి మార్గం లభించినట్టు నాకు కూడా ఏదైనా మార్గం లభిస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. అంతేగాని విందుకి వెళ్ళమని మాత్రం అనకండి. మీరు వెళ్ళండి, ధైర్యంగా నిలబడండి. అన్ని విధాలా ప్రశంసించిన నీకు కాకుండా స్వర్ణకెట్టి పరిస్థితుల్లోనూ ఆ కోటను అప్పగించదు. మళ్ళీ అలా అంటారేంటి అమ్మమ్మగారు? కండిషన్స్ చెప్పాను కదా. నువ్వు కండిషన్స్కి భయపడకో. కాన్ఫిడెంట్గా వెళ్ళు సీత. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే కాదనద్దు సీత. సీత, నాన్నమ్మ అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంటే వెనకాడ్డం ఎందుకు? మనం వెళ్దాం. అవునమ్మా, వెళ్ళాలి. ఏ క్షణాన భగవంతుడు ఎవరికి ఏ బుద్ధి పుట్టిస్తాడో. తను పెట్టిన కండిషన్ తనే విత్డ్రా చేసుకోవచ్చు. అదృష్టం బాగుంటే అది నీదే అవుతుందమ్మా. గాల్లో దీపం పెట్టి భగవంతుడితే భారం అన్నట్టుంటుంది నాన్న. సీత, భారం బాధ్యత నా మీద వేయి. నువ్వెళ్ళు. కాకపోతే నింద వేసినట్టు అవుతుంది అమ్మమ్మగారు. మీరు ఫీల్ అవుతారు. నేను అస్సలు ఫీల్ అవ్వను.
ఏదైనా ఆ కాంట్రాక్టు నీదే అవుతుందన్న హామీ కూడా ఇస్తాను. వెళ్ళు. మనకి విదేశీ వ్యామోహం ఉండొచ్చు, కానీ మన పద్ధతుల్ని, ఆచార వ్యవహారాల్ని తక్కువ చేయొద్దు. విదేశీయులకు స్వదేశీ అభిమానం ఎక్కువ. కానీ ప్రపంచ దేశాల్లో చాలా మంది మన దేశ సాంప్రదాయాల్ని గౌరవిస్తారు, అభిమానిస్తారు, ఇష్టపడతారు, అనుసరిస్తారు. వాళ్ళ దేశంలో వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే మనమేంటో, మన ఆత్మీయత, అభిమానాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియచేయాలి కదా. ముఖ్యంగా ఈ కళింగ కోట, దానికి నిలయం కావాలనే కదా నేను ఆరాటపడేది. వాళ్ళు ఈ దేశం వచ్చినా వాళ్ళ పద్ధతిలో మనం వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంటే వాళ్ళకి మన గురించి తెలిసేదెలా? మన సాంప్రదాయాల పట్ల గౌరవం కలిగేదెలా? అందరికీ గొప్పగా చెప్పేదెలా? ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేదెలా? మనల్ని ఎంత గౌరవించుకుంటామో, వాళ్ళని ఎంత గౌరవంగా చూస్తామో, ఎంత ప్రేమ పంచుతామో, ఆ ఆప్యాయతలు, ఆ ఆదరణ వాళ్ళకి తెలిసి రావాలి. సో అవన్నీ సీత విధానాల వల్లే ప్రచారం పొందుతాయని మా కమిటీతో పాటు నేను సీతని ప్రథమ విజేతగా ప్రకటిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ సీత. థ్యాంక్ యూ మేడం. కూర్చోమ్మా. ద్వితీయ స్థానం స్వర్ణ. తృతీయ స్థానం సంధ్య అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీలో ఈ కోట ఎవరిదైనా సంధ్య అవసరం గమనించి తనకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని తన తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆగండి. సంధ్యకి ఉద్యోగం ఇవ్వము అన్నారంటే తను మీరన్న 25 లక్షలు కట్టలేని స్థితి అని మీరే డిసైడ్ చేసి చెప్పినట్టే కదా. ఇంకా శ్రీమతి పిఠాపురం సీతామహాలక్ష్మి గారు సాంప్రదాయ దర్శిని. వారి ఆర్థిక స్థితి ఈ దేశంలో, ఈ ఊళ్ళో ఉన్నోళ్ళం కనుక మాకు తెలుసు కాబట్టి తను ఆ 25 లక్షలు కాదు కదా, 25,000 కూడా కట్టే స్తోమత లేదని డిక్లేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ డిపాజిట్ కట్టగలిగే సమర్థత ఉన్నదాన్ని నేనొక్కదాన్నే. మీరు సంధ్యని రికమెండ్ చేస్తే, మేము తను అంగీకరిస్తే జాబ్ ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి డబ్బు తీసుకోండి. కోర్టు బాధ్యతలు అప్పగిస్తూ అధికారిక పత్రం రాసివ్వండి. ఏం సీతామహాలక్ష్మి, వచ్చిన అవకాశాన్ని దక్కించుకోలేవా? డిపాజిట్ కట్టలేవా? చెప్పు సీతామహాలక్ష్మి.
వైదేహి, ప్రశ్నించి లాభం లేదు. తన నుంచి లేదు అనే సమాధానమే వస్తుంది. సమాధానం తను చెప్పాలి, నువ్వు కాదు భాగీరథి. చెప్పండి సీతగారు, నా వల్ల డబ్బులు కట్టడం చేత కాదు అని చెప్పండి. లేనప్పుడు లేదు అని చెప్పడం తప్పేమీ కాదు. మీరు కాస్త ఆగుతారా? ఎందుకు లేమితనాన్ని అలా అవమానిస్తారు? సీత, నాకు నీ సమాధానం కావాలి. నువ్వు డిపాజిట్ సొమ్ము కడతావా? దానికి తగ్గ పూచీకత్తు ఇవ్వగలవా? ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఇస్తుంది. ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది. ఈ కళింగ కోట సీతకే వచ్చి తీరుతుంది. వైదేహి, మంగమ్మ గారు, నువ్వా? వైదేహి, బాగున్నావా వైదేహి? ఎంతకాలమైంది మంగ తయారు గారు మిమ్మల్ని చూసి. మంగ అని పిలు, తృప్తిగా ఉంటుంది. ఆ గారు గారేమిటి? ముందు కోట విషయం తేల్చి ఆ తర్వాత మీ జ్ఞాపకాల్ని తీరిగ్గా నెమరేసుకోండి. తనతో నా జ్ఞాపకాలు కాని వర్తమాన ప్రసక్తులు మధురంగానే ఉంటాయి. కానీ ఆ భాగీరథి సావాసం నీకు చేదనుభవాలే మిగులుస్తాయి. వైదేహి, అరవకు భాగీరథి, అరవకు భాగీరథి, అరవకు భాగీరథి. అరిచినంత మాత్రాన కఠినమైన నిజాలు అబద్ధాలు కావు. ఇప్పుడు నా ప్రస్తావన అనవసరం. ముందు నీ ప్రకటన పూర్తి చేయి. నన్ను శాసించే అధికారం నీకు లేదు. ధర్మం తప్పను అన్నాను. ఇంకా ఎందుకు తొందరపడుతున్నావు? వాళ్ళ తాహత చెప్పానుగా, ఇంకా ఎందుకు తాత్సారం? ఏమిటే నువ్వు నా తాహత గురించి చెప్పేది? ఎవరికైనా ఆర్థిక స్తోమత స్థిరంగా ఉండదు. హెచ్చు తగ్గులు, కష్ట సుఖాలు చీకటి వెలుగుల్లా వస్తూ పోతూనే ఉంటాయి. తమరి విషయంలో ఇంకా వెలుగు సుఖం హెచ్చు తగ్గులనేవి లేవులేండి. స్వర్ణ, నువ్వాగుమంగా. చూడు స్వర్ణ, నువ్వెవరో ఏంటో ఇంకా నాకు తెలీదని మాట్లాడుకు. నీ గురించి ప్రత్యేకంగా మంగ నాకు చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ కోట కనుచూపు మేరలో లోపల జరిగేవన్నీ సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అవుతూ వాటిని నిమిషం వదలకుండా చూశాను. నువ్వు అప్లికేషన్ ఇవ్వడానికి
ఈ భాగీరథిని వెంట పెట్టుకుని వచ్చిన దగ్గర నుంచి మీరు వేసిన వెధవేషాలన్నీ నేను చూశాను. వాటి నుంచి సీత వాళ్ళని ఎప్పటికప్పుడు రహస్యంగా కాపాడుతూ వచ్చాను. అప్లికేషన్లో పిఠాపురం స్వర్ణలతాదేవి అన్న ఇంటి పేరు చూడగానే నాకు మంగమ్మ గుర్తొచ్చింది. తను పిఠాపురం వారి కోడలవ్వడం నాకు తెలుసు. నేను గతంలో ఇండియా వచ్చినప్పుడల్లా తన ఆతిథ్యం తీసుకునేదాన్ని. తన మనసు, మంచితనం చిన్నతనం నుంచి తెలిసిందాన్నే కాబట్టి కాస్త నీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. నేను మీతో బుద్ధులు చెప్పించుకోవడానికి ఏం రాలేదు. మీ సలహాలు నాకేం అవసరం లేదు. వాళ్లలో వీళ్లను చూశాను, వీళ్లలో వాళ్ళని చూశాను నీ మాట మార్చి మమ్మల్ని మార్చి పద్ధతి తప్పించుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అంతేకాని అలా ఇలా మాట్లాడకు వైదేహి. నువ్వసలేం మారలేదు భాగీరథి. నువ్వు అలాగే ఉండు. మంగాను గంగాను నీ వంశ గౌరవం తుంగలో తొక్కకు. భాగీరథి అరవద్దు, 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 అరవద్దు. ఇదిగో డబ్బు. మంగా మంగా అని గొప్పగా చెప్తున్నావు కదా, కట్టమనంత డబ్బు. నేను నువ్వెంత కట్టమంటే అంత డబ్బు కడతాను. చాలదంటే కోట్లు విలువ చేసే నా యావదాస్తిని పూచీకత్తు కింద పెడతాను. అదేం పెడుతుందో పెట్టమను. లేకపోతే వెళ్ళమను. రికమెండేషన్స్ చెల్లవని, మనసు మాట మార్చుకోందానివని నువ్వు నిరూపించుకో. విలువల్ని కాగితాల మీద రాసుండే అంకెలు కాదే తేల్చేది. బంగారం తూకం కాదే ప్రమాణం విలువ. దాని విలువ ఎలా వస్తుందో తెలుసా? సంఘంలో వ్యక్తికున్న ప్రాముఖ్యతను బట్టి, పలుకుబడిని బట్టి. అలా నాకంటూ ఒక విలువ ఉంది. అలా అని ఊరికే మాటలు కూడా చెప్పను. అవసరం లేదు. మేము చేతలతో చూపించమనే అడిగేది. వైదేహి, నేను రొక్కంగా ఇక్కడ డబ్బు కట్టలు పెట్టకపోవచ్చు, కానీ నా మనవరాలు సీత నిన్ను మెప్పించింది. మన భారతీయ సాంప్రదాయాన్ని విదేశీయులకు తెలియచేయాలనే నీ కోరిక నెరవేర్చడం కోసం ఈ కోట బాధ్యతని సీతకు అప్పగించాలనే నీ కోరిక తీర్చడం కోసం ఇంతవరకు ఎవ్వరూ వెలకట్టలేనిది మన భారతీయ స్త్రీలు ప్రాణం కన్నా మిన్నగా గౌరవించేది, విలువ నిర్ణయించలేనిది అయినా